శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీవిష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః షణ్డేగాయై. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 98వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం రామచరితమానస్ మాత్రమే ఉంటుంది. మనం ఈ రామచరితమానస్లో ఆవిడ 2 వారాలు అడిగేటప్పటికీ భరతుడు కరెంటు దెబ్బ తిన్నాడు. కరెంటు దెబ్బ షాక్ పడుతున్నాడు. కాకి లేకపోతుంది ఎలాగేలాక అని పాప అప్పటికి భరతుడి నుంచి రాజకీయం చేశాడు. రాముడు వనవాసానికి పోనీ నువ్వు రాముడు దీనికి అడ్డుపడతాడేమనుకుంటున్నావు. రాముడు అలా అడ్డుపడి పెద్ద చిన్న జ్యేష్ఠుని కదా నాకు ఇవ్వాలి ఏమి ఆర్పించాడు రాముడు నాకు. అలాగే కౌశల్య కూడా అడ్డుపడదు. నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక ఎప్పుడు కౌశల్య నన్ను ఏమీ అడగదు. కౌశల్య నన్ను ఏమి అడగదు. కాబట్టి భరతుని రాదు. నేను రేపే పంపిణీ చేస్తాను. ఏది దూతలు భరతుని పంపని చేస్తాను. శుభముహూర్తం జరిగింది. భరతుని ప్రార్థన చేస్తాను. రాముడు వనవాసం ఇక్కడ సరే లోక కళ్యాణం ఇవన్నీ పక్కన పెడతాయి. దశరథుడు పడ్డ మనోవేదం ఎటువంటిదంటే ఏమీ చెప్పలేదు. తీవ్రమైన మనోవేదంతో సరే రామ 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 అయితే వాల్మీకి రామాయణంలో మంచి ఇక్కడ యుద్ధకాండ అంతా దశరథుడు కనిపిస్తాడు. కనిపించి చూస్తాడు అయినా ఇందులో కైక దోషం లేదు. ఇదంతా దేవతలు ఆవిడ మనస్సుని ప్రభావితం చేశారు అని దశరథుడు రాముడికి పిప్పిస్తారు. వాల్మీకి రామాయణం చెప్పారు. కానీ మనం రాముడిలాగా ఉండాలి. ఆయన ఇచ్చారా రా అంటే ఇవ్వలేదు. ఆకు మనం బాధపడుతున్నాం. ఇంకా అయ్యో రాముడు అయ్యో రాముడు. కానీ రాముడికి ఏమీ లేదు. ఇది నేర్పడమే అసలు ఈ రామాయణం ప్రధాన ఉద్దేశం. కానీ నువ్వు ప్రతిదానికి కదిలిపోకూడదు. కదిలిపోతున్నంత కాలము ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను. హౌ యు రియాక్ట్ టు ది ఇన్సిడెంట్స్. నువ్వు వెంటనే రియాక్ట్ అవుతున్నావు. అసలు నువ్వు మొదటి మెట్టు ఎక్కలేదు కదా. మొదటి మెట్టు ఎక్కడానికి మొదటి కాలు కూడా ఎత్తలేదు. కానీ లేట్గా రియాక్ట్ అవుతున్నావు. అసలు రియాక్ట్ అవ్వట్లేదు. అయిపోయింది. నువ్వు ఆఖరి మెట్టు కొట్టండి. ఎందుకంటే అందుకే మనకి తెలుగులో చెప్తారు అప్పుడు అనాల్సిన మాట 6 నెలల తర్వాత అనమాట. ఈ 6 నెలల లోపల అప్పటికీ ఇంకా ఉంది. అప్పుడు అనేది చేయాలి. వల్ల మనం ఏదన్నారు. మనం ఏం చేస్తాం. వాళ్ళు అనడానికి కుదరే మనమే అనేస్తాం. ఇది మనం నేర్చుకోవచ్చు రాముడి. ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞ అనేది శివమైన కొట్టదని నువ్వు నమ్ముతున్నావా? అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈశ్వరుని ఆజ్ఞే కదా. ఒకటి నిన్ను అంటమో, ఒకటి నిన్ను తిప్పడమో, ఒకటి నిన్ను మెచ్చుకోవడం, ఇదంతా కూడా ఈశ్వరాజ్ఞే కదా. కాబట్టి యాక్సెప్ట్ ఇట్.
నీకు జరిగినటువంటి సన్మానం కానీ అవమానం కానీ ఈశ్వరుని ఆజ్ఞే కదా, యాక్సెప్ట్ ఇట్, ఫినిష్. రాముడు లాగా ఉంటారు. అది రామచంద్ర. అయ్యో అయ్యో అని మనం ఎన్నిసార్లు అంటే మాత్రం రాదు. నిజానికి పైకి ప్రభావం లేదు. అప్పుడు అసలు రాముడు అవతరించాల్సిన అవసరం ఉందంటారా? కాబట్టి వీఆర్ ఆల్ ఇండెప్టెడ్ టు కైక, అందులో అనుమానం లేదు. మనం తాత్కాలికంగా కష్టపడితేనే ఇవి అందరూ ఈ 14 సంవత్సరాలు నేను చేసినట్టు రామోపాసన. వాళ్ళు నిరంతరం రామ 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 అన్నారుగా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటాం, దగ్గరగా ఉన్నప్పుడు. జై మీనా జిఐ మీనా బరుబారి బిహీనా మను బిను ఫణికు జిఐ దుఃఖదీనా కహవు సుబావు నా చెలు మను మాహి జీవను మోరా రామ బిను నాహి సమజో దేకు జియా ప్రియ ప్రవీణ జీవను రామ దరస్ ఆదీనా సుని మృదు వచన కుమతి అతి జరయి మనహు అనల ఆహుతి ఘృత పరయి మనం ఆహుతులు వేసినటువంటి కానీ ఆ కృతం అగ్ని మండుతుంది సార్, అలా మండిపోయింది. మనం స్వాహ అనగానే అప్పటి వరకు ఉన్న అగ్ని జ్వాల పెరుగుతుంది. కరహు కిన కోటి ఉపాయ రావురి మాయ దేహు కి లేహు అజసు కరి నాహి మోహి నా బహుత్ ప్రపంచ సోహాయి రామ సాధు తుమః సాధు సయాని రామ మాతు బలి సబ్ పహచాని జస కౌశిలా మోర బలతాక కసఫలు ఉన్హి దేవు కరిసాక బహుశా నీరు లేకుండా చేప జీవింపవచ్చు. అది ఏం చెప్తున్నాడు బాబు, నీరు లేకుండా చేప జీవించు. మణి లేకుండా సర్పము దీనమైన జీవితం గడపవచ్చు. అంటే సర్పం అంటే పైన మణి ఉండాలి, నాగమణి అంటారు. అది కూడా సర్పం దీనంగా జీవించవచ్చు. కానీ నిర్మల మనసుతో నిజం చెప్తున్నాను కైక, రాముడు లేకుండా నేను జీవించాను నా జీవితం అనేటప్పటికీ ఈ మాట తెచ్చుకుంటున్నాడు. ఏమన్నా ఈ మెప్పుదలకి ఏమైనా పడుకో, చతురత బాగా ఆలోచించు. రాముడు లేనుకో నేను ఉండను, అప్పుడు నీకు కూడా కష్టం కదా. అంటే ఇప్పుడు హర్తృవిహీనమైపోతావు కదా అన్నట్టుగా జన్మాలు. నేను జీవించుట రామదర్శనంపై ఆధారపడి. నేను జీవించడం అంటే ఏంటి, ఇంకా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా నీ పసుపు కుంకుమలు రాముడి మీద ఆధారపడాలి అని చెప్పేశాడు. ఎందుకనంటే రాముడు ఉంటే నేను ఉంటాను, రాముడు లేకపోతే నీ ఉండకపోతే ఇది ఇంతకంటే పాపం ఆయన ఏం చెప్తాడు చెప్పండి బాబు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు రాజుగారి కోపాన్ని బాగా పెంచి రాముని వెతుకుంటాం అనే కొంతమందికి మంచి చెప్తే చెడు, మంచి చెప్తే మనం వాడిని ఏమో అనకూడదు. అటువంటి వాళ్ళని మనం అనుకుని లాభం వాడి వాళ్ళ బతుకంతా అది కాదు. బాల్ లైక్ దే. ఇప్పుడు సర్పం దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా పాము విషయం కడుగుతా అంటే తప్పుగా ఉంది, చూడు ఆవు చూడు ఎంత బాగా పాలిస్తుందో అని చెప్తే పాము వెంటనే అవునండి అని వెంటనే ఉప్పు అని కాసేసి ఆ విషం పాలుగా మారుతుందో చెప్పండి. అది అంతే, అది దాన్ని అలా వదిలేయడమే, దాన్ని అలా వదిలేసాయి. అలాగే మనం ఊరికి అనవసరంగా నీతులు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. బాగా విషయం, నీతులు చెప్పిన ప్రయత్నం కొద్ది ఎదటివాడు ఇంకా వాళ్ళు హీ విల్ బికమ్ స్టబ్బర్న్. వాడు వదిలేసామనుకో, వాడు బాగుపడే యోగం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వాడే బాగుపడతాడు, వాడే మారుతాడు.
మనం చాలా మంది చేసేటట్టు అది పేరెంట్స్ కావచ్చు, శిష్యులు కూడా చెప్పకూడదు. రే బాబు ఇది పద్ధతి చెప్పడం, తర్వాత నీ ఇష్టం, ఎవడి కర్మానికి పడిపోతాడు. అది మనం ఎక్కువగా ఇంటర్ఫియర్ అయిన కొద్దీ ఎదుటి వాడు దాన్ని కరెక్ట్ హిందీలో బిగడ్ జాయ్, వాళ్ళు బాగా బిగడ్ జాయ్ అంటే ఇంకా వాడు ఎక్కువగా దాన్ని ఇది చేస్తాడు తప్పితే వాడు మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు చెప్పు. ఇది సినిమా క్లైమాక్స్ సీన్ లో కనుక వాడు వచ్చేసి ఇలా చెప్పాలని అంటే పిల్లలు మారిపోయి అయ్యా నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను, అది నీ జీవితంలో జరగడం లేదు కదా. ఎందుకంటే సినిమా ఆగిపోవాలి. వీడు అందుకని చూడండి, పుటకలతో వచ్చిన బుద్ధి పొడకల్లో పెడితే కానీ పోదు. కాబట్టి ఇవిడు బాగా పైగా ఇవిడు మాయలో కూడా ఉంది. మీరు ఎన్ని పన్నుగడలు అది నువ్వు అన్ని పన్నాగాలు పన్నుతున్నావు. నువ్వు నాకు ఇచ్చిన వరాలను తప్పించుకోవడానికి పన్నాగాలు. నా దగ్గర నీ పాచికలు పారవు దశరథ. ఇష్టమైన నేను కోరిన నీకు ఇష్టమైతే నాకు ఇచ్చి వరాలి, లేకపోతే మరి ఊరికే అది ఇది చేపలు బతుకుతాయి గురి బతుకుతాయి అని కథ చెప్తాడు. నాకు ఇష్టం అయితే నా వరాలి, లేకపోతే అన్నట్టు అని చెప్పి అపకీర్తిని మూట కట్టుకున్నాడు. అపకట్టుకో, నేను నీకు ఇవ్వనని చెప్పి నేను ఇది ప్రచారం చేస్తాను అంతే కదా. ఎవడు కూర్చొని ఏం చేస్తున్నాడు, నాకు 2 వరాలు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, నాకు 2 వరాలు ఇచ్చాడు. ఆవిడ ఎవరికి చెప్పాలి, ఇద్దరికే చెప్తున్నా, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. నాకు మోసపు మాటలు నచ్చాయి, నాకు ఇట్లా దరిద్రంగా మోసం చేస్తాను, నాకు నచ్చావు. నాదంతా ముక్కుసూటిగా వెళ్ళేవి కావాలి. రాముడు సాధువు, మీరు పరమ సాధువు. రాముడు సాధువు, మీరు పరమ సాధువు. రాముడి తల్లి తక్కువ, తల్లి తక్కువ. ఆవిడ ఇంకా ఆవిడ ఇంకా పెద్ద సాధువు. నేను ఒక్కదాన్నే. నేను అందరి గురించి బాగుగా తెలుసుకొని ఉన్నాను. మీ అందరి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే నా శ్రేయో విరాట్ అందరూ నాకు చెప్పారు. అది పడిపోతారండి. కౌసల్య నా మేలు ఎట్లు కోరినదో నేను కూడా ఆమెకు అట్లే చక్కగా జ్ఞాపకం ఉండినట్లు ప్రతిఫలమని కూర్చేదను. అది కౌశల్య నా మీరు కోరింది, నేను కూడా అందుకే ఆవిడకి ప్రతిఫలాన్ని ఇస్తాను. ఎందుకని అంత కౌశల్య చేసిందని అనుకుంటుంది పాపం. దోహా హోతా ప్రాతు ముని వేషధరి జో నా రామ బన్ జాయి మోర మరను రావురు అజస నృపా సమజో మనమాహి. తెల్లవారగానే రాముడు మునివేషమును దాల్చి, అది తెల్లవారుతూనే రాముడు మునివేషధారి వనములకు వెళ్ళకపోతే నేను ప్రాణత్యాగము చేయుట, మీరు అపకీర్తి పాలగుట తథ్యము గ్రహింపుడు. గుర్తుపెట్టుకో ఈ మాటలు. రాముడు రేపు తెల్లవారుజాముకు వెళ్ళేటప్పటికీ వెళ్ళిపోవాలి కానీ అది కూడా మునివేషం. అలా వెళ్ళలేదు అనుకో, నేను ప్రాణత్యాగం చేస్తాను, ప్రపంచానందరికి ఇది చాటి చేస్తాను, నువ్వు అపకీర్తి పాలకం ఇది చాటి. ఇది గ్రహించు, ఇది జ్ఞాపకం ఉంచుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు తీసుకో. असकही कुटिला पई उठी ठाड़ी मानव रोष तरंगी बाड़ी पाप पहारा प्रगट भई सोई बरी क्रोधा जल जाई न जोई दोहु वर कूला कठिन हठाधारा भवर कूबरी वचन प्रचारा दाहतु भूपरू तरुमूला चले विपति भारती अनुकूल लकी नरेशा बात पुरी साजी दिया मिसा नीचू सीसा परचनाची गही पद विनय कीन्ह बैठारी जनी दिनकर कुल होसी कुटारी माघु माता अबही देवु तोही
देवो देवो तोहि राम विरह जनिमारसि मोहि राखु राम कहु जहि तेहि बाति नाहि ताजरहि जनमा भरिचाति అని పలికి ఆ కుటిలాత్మురాలు ఆ కవిత్వంలో ఉన్న గొప్పతనం చూసారా? ఎవరన్నా గమనించండి. ఆ పాదాలన్నీ ముక్కలుగా రాశాడు ఆయన. అంటే ఆయన హృదయం ముక్కలైపోతుంది ఈవిడ మాటలకి. ఒక పదము 2, 3 అక్షరాల కంటే ఎక్కువ లేదు. చూడండి ఇక్కడ కవితా చిత్రం ముక్కలు అన్నమాట. కవితా చిత్రం ఎలా ఉందంటే ముక్కలు చేసేసుకోండి ఈవిడ మాటలు. అని పలికి ఆ కుటిలాత్మురాలు కైకేయి పాపమనడి పర్వతమున పుట్టి, అది పాపమనే పర్వతంలో పుట్టి, క్రోధమనడి జలముతో కూడి నదీ తరంగములు ఉవ్వెత్తుగా లేచినట్టు నిటారుగా లేచి నిలబడేది. నదులు ఎక్కడ పుడతాయండి? పర్వతంలో కదా. పాపం అనే పర్వతంలో పుట్టింది నది, క్రోధం అనే అది కలంగాలు లేచి కైకి కఠినమైన పట్టుదలయే 2 వరములను ఆ క్రోధ రూప నదికి 2 తీరములు. మరి క్రోధం నదికి 2 తీరాలు ఉండాలి కానీ ఆవిడ పట్టుదల అనే 2 తీరాలు, 2 వరాలు. కైకి కఠినమైన పట్టుదలయే ఆ నది ప్రవాహం. ఆవిడ కఠినమైన పట్టుదల అని నేను చచ్చిపోతే నువ్వు అని చెప్తున్నాడు. అయినా సరే నువ్వు చనిపోయినా సరే. అది మరి రామచరిత మానసులో రాశారో లేదో తెలియగానే వశిష్ఠుడు ఒక కథ చెప్తాడు, చూద్దాం. అది తెలియకపోతే మీరు నాకు గుర్తు చేయండి, నేను మర్చిపోలేదు. మీరు ఎంత కఠినాత్పురాల గురించో తెలుపుతూ వశిష్ఠుడు ఒక కథ చెప్తాడు. ఆవిడ ఆ పట్టుదలే ప్రవాహం. మందర మాటలే సుడిగుండ. ఆ నది దశరథుడు అనేది సమూలంగా పెకలించి తీసుకో ప్రవాహంలో కొట్టుకో. విపత్తులు అనేది సముద్రంలో ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఏమి లేదు అలా. కైకేయి ఆ వరములను నిజముగానే కోరుకుని నిజంగానే ఆ వరాలను కోరుకున్నారు. సరదాగా సీరియస్ అని తెలుసుకుని దశరథుడు స్త్రీ రూపమున మృత్యువే తన నెత్తిపై నాట్యమాడుచున్నట్లు, స్త్రీ రూపంలోనే తన మృత్యువే తన భార్య రూపంలో తన నెత్తి మీద నడుస్తుందని తెలుసుకున్నారు దశరథుడు. కైకేయి కాళ్ళను పట్టుకొని, ఇది వాల్మీకి రామాయణంలో కూడా ఉందండి. ఆవిడ కాళ్ళు పట్టేసుకుని కాళ్ళు పట్టుకుని కూర్చుండబెట్టి, ఆవిడ లేచిందిగా కాళ్ళు పట్టుకుని, నీవు సూర్యవంశ వృక్షములు నరికివేయి గొడ్డలివై కావలదు ప్రాధేయపడేను. సూర్యవంశం అనేటువంటి వృక్షాన్ని నరకటానికి వచ్చిన గొడ్డలి అయిపోతావు కైక అన్నమాట. నువ్వు అపకీర్తి కాదు అలా కాను అన్నమాట. నీ వరాలను ఉపసంహరించుకో, ఒక్కడే ఉపహరించుకో, దాని బదులు ఇంకోటి. నీవు నా శిరస్సును కోరినను ఇప్పుడే ఇచ్చేదని. నువ్వు నా శిరస్సు కోరు ఇప్పుడే. ఇది ఒక తీసుకో, నువ్వే ఉత్తరించు. కానీ రాముని నా నుండి వేరు చేసి నన్ను చంపవద్దు. రాముని నన్ను వేరు. ఇది మీరు ఇంకా బాగా ఆలోచిస్తే తండ్రి కొడుకుల కంటే కూడా మన దైవాన్ని మనల్ని వేరు చేస్తే భక్తుడు ఓగలేడు. నిజమైన భక్తుడు అన్నమాట. వాడు ఆస్తి లేకుండా జీవించగలడు, చివరికి తన పిల్లలు లేకుండా కూడా జీవించగలడు. కానీ దైవాన్ని వేరు చేస్తే వాడు కూడా అది నిజమైన భక్తి. ఇప్పుడే ఆవిడ మాకు అన్నప్పుడు ఆవిడకి దైవాన్ని వేరు చేసి ఒక సంఘటన ఏదో ఏర్పడింది. అంటే ఆవిడ ఏడవడం ప్రారంభించింది. మనం ఎప్పుడన్నా ఏడ్చామా? ఆపదే పది ఇక్కడ కాకపోతే ఇంకో దూరం వచ్చేస్తాం. అందుకే మనకు అనుభవాలు రావు. ఎందుకు వస్తాయి? రావు.
ఎట్లయినా సరే రాముని ఇచ్చట ఉండనిము. నిజో జీవితం అంతయు నీకు హృదయ వేదన తప్పదు. అది చెప్పేశాడు పాప. నువ్వు అలా ఉండలేవు అనుకో, నీకు జీవితం అంతా హృదయ వేదన. ఎందుకంటే నేను ఉండను, అప్పుడు నీకు కాబట్టి జీవితం అంతా బాధపడతావు. దశరథుని పరితాపం. దశరథుడి పరితాపం. దేఖి వ్యాధి అసాధ నృపు పరెవు ధరణి దుని మాత कहत परम आरति वचन राम राम रघुनाथा కైకేయిని పట్టి పీడించుచున్న రోగమును నివారించుట అసాధ్యమని గ్రహించి రోగం ఇది ఇర్రిపేరబుల్, ఇర్రివర్సిబుల్ అని తెలుసుకుని దశరథుడు తల బాధకును రామ రామ ఓ రఘురామ అని విలపించుచు కుప్ప కూలిపోయాను. పని వెళ్ళ కదా ఇట్లా కుట్టుకున్నాడు. రామ రామ ఇలా కుట్టుకోవద్దంటారు, అందుకే తలకాయ రామ 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 పాపం కనిపిస్తుంది. వ్యాకుల రావు శిథిల సబగాత కరణి కల్పతరు మనగు నిపాత కంఠు సూక ముఖ ఆవన భాని జను పాటీను దీన బిను పాని పునికః కటు కఠోర కైకేయి మనహు గాయ మాహురు దేహి जो अंतहु असि करतबु रहु मागु मागु तुमहा कही बल कहु दुई की कोई एक समय बुआला हसबु टटाई పూలబు గాల దాని కహవు అరు కృపనాయి కోయికి కేమా కుశల రౌతాయి చాడహు బచను కి ధీరజు దరహు జని అబల జిని కరుణా కరహు తనుతియా తనయ దాము ధనుధరణి సత్యసంధాకహు తృణ సమభరణి. దశరథుడు అతి వ్యాకుల మనస్కుడాయను. దశరథుడు చాలా వ్యాకులమైన మనస్సు కలిగిన వాడు. కల్పవృక్షమును ఒక పిచ్చి పట్టిన ఆడ ఏనుగు పెకలించి పడగొట్టినట్లు ఆయన శిథిలమయ్యాడు. ఒక పిచ్చి పట్టిన ఆడ ఏనుగు శిథిలం చేసినట్టుగా కంఠము ఎండిపోయెను. నోట మాట రాకుండా నీరు దొరకని చేప వలె గిలగిలలాడెను. గాయముపై విషము చల్లుచు కైకేయి మరల కఠోర వచనములు చివరకు ఈ విధంగా చేయదలుచుకొని మాటి మాటికి అడుగు అడుగు అని ఏమడిగితిరి? నువ్వు చివరికి ఇలా చేయాలనుకున్నావు, ఇవ్వదలుచుకోలేదు. మళ్ళీ అడుగు అడుగు నీ వరాలిస్తాను ఏంటి మాట ఎందుకన్నా? నువ్వు అడిగిన తర్వాత చివరికి నువ్వేనంటావు? నువ్వు ఇనవంశ కుల ప్రతిష్టగా రాజా. పగలబడి నవ్వుట చెంపలు ఉబ్బుట రెండు ఒకేసారి సాధ్యమా? రాజా పగలబడి నవ్వుట చెంపలు ఉబ్బుట అంటే పగలబడి నవ్వుట చెంపలు ఉబ్బు రెండు ఒకసారి సాధ్యం కాదు కదా. పగలబడి నవ్వామనుకో చెంపలు ఉబ్బవు, లోపలికి వస్తుంది. చెంపలు ఉబ్బాలంటే నువ్వు పగలబడి నవ్వాలి. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయి. చెంపలు లోపలికి వెళ్ళాలి. చెంపలు ఉబ్బాలనుకోండి నువ్వు పగలబడినావు. అది ఎలా సాధ్యమవుతుంది? కృపణత్వము వహించుట దాతని పేరుగాంచుట ఇవి ఒకేసారి సాధ్యము. కృపణత్వం వహించుట దాత. కృపణత్వం అంటే కఠిన, దాత అని పేరు. వాడు మా ఇంటి పక్కన ఒకడు ఉండేవాడు. వాడికి అందరూ వాడు చాలా గొప్ప దాత అని పేరు రావాలి. అలా ఇంట్లోంచి ఏమి పోకూడదు, ఇంట్లోంచి ఏమి వెళ్ళకూడదు. మరి వీడు మంచివాడు, అందరికి ఏది అడిగితే అది ఇస్తాడని పేరు రావాలి. ఇది నిజంగా జరిగిన అసలు. వాడు వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ మనకి ఇంటికి వాళ్ళు ఎవరన్నా పాలకు వచ్చారనుకోండి, నేను ఇస్తానంటాను నువ్వు వద్దనవే, నేను ఇస్తానంటాను నువ్వు వద్దనవే అంటే వాళ్ళు రాగానే తీసుకోండి వాళ్ళు మా అమ్మ వద్దంటుంది, నేనేం చేయను అంటే ఇప్పుడు ఈ నేరం వాళ్ళ అమ్మ మీద పోవాలి. వీడు గొప్పవాడు రా.
అది తెలియదు. కాబట్టి కఠినత్వము దయ రెండు ఒకసారి ఎలా కుదురుతాయి? మరి నాకు వరాలు ఇవ్వంటే నువ్వు కఠినంగానే ఉండాలి. అట్లే యుద్ధము చేయుట, గాయములు కాకుండా ఇవి అసంభవములు. యుద్ధాలు చేయకూడదు, చేయాలి, మరి గాయాలు కాకూడదు. నారదుడు చెప్పలా, ఇది అభిమన్యుడు చనిపోయి ధర్మరాజు ఏడుస్తుంటే ఏమిటో ఎందుకు ఏడుస్తున్నావు? మా అభిమన్యుడు మరి అభిమన్యుడు దానికి ఎందుకు పంపించావు? మీకు భారతంలో చెప్పాను, మీకు అభిమన్యుడు దానికి ఎందుకు పంపించావు? యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు బాణాలు లేకుండా పువ్వులు దొరుకుతారా నాటి అమలా? పోయి యుద్ధానికి వెళ్తున్నా అంటే నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. గాయాలు ఎందుకు కాకుండా ఉంటాయి? గాయం కాకుండా ఇప్పుడు యుద్ధం చెప్పు. నారదుడు అనేసాడు అభిమన్యుడు. మరి ఇదే అభిమన్యుడు వాడిని ఎదుటి వాళ్ళని ఎంతో మందిని చంపినప్పుడు చప్పట్లు కొట్టేవి వాళ్ళ ప్రాణాలు కదా. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నారదుడు కడిగవతల పారేసాడు వాళ్ళ యుద్ధపరంలో ధర్మరాజు. నువ్వు చంపినప్పుడు నువ్వు చప్పట్లు కొట్టావు కదా. మరి అదే అదేదో దాంట్లో వాడు అంటాడు, అయ్యా నాకు ఈ పరమవీర చక్ర బిరుదు ఎందుకు ఇస్తారు మీరు? నాకు అది మరణశిక్ష నాకు ఎందుకు విధించారు మీరు? ఒక ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా చంపినందుకు. అలాగే అంటే దీనికి పూర్వం వాడు మేజర్. మరి నేను మేజర్ గా పనిచేసినప్పుడు నేను ఒక్కడనే దాదాపు ఒక 100 మందిని చంపాను. అప్పుడు పైగా నేను ఏదో ఘనకార్యం సాధించినట్టు నాకు మరణశిక్ష విధించలేదు కదా, పరమవీర చక్రాన్ని బిరుదిచ్చారు అన్నాడు. వాళ్ళు మన శత్రు సైన్యం, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చిన వీరులు అనుకోవచ్చుగా అంటాడు. అలాగే వాళ్ళవి ప్రాణాలే కదండి. కాబట్టి యుద్ధంలో నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు గాయాలు అవుతాయి. ఎందుకంటే శత్రువులు నువ్వు బాణాలు పెట్టి కొడుతుంటే వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు సినిమా హీరో కనుక వాడు 10 మందిని పట్ట కొడుతుంటాడు. వీడు ఒక దెబ్బకి వాడికి రక్తం వస్తుంది. 10 మంది కలిసి వీడు కొట్టిన వీడి రక్తం మడత కూడా అలా కాదు కదా. వాళ్ళు కూడా కొడతారు మరి, గాయాలు ఎందుకు? కాబట్టి రెండు విభిన్నంగా కుదరదు. యుద్ధం చేసావా గాయాలు కాకూడదు. ప్రతిజ్ఞ భంగమునైనను చేయము లేదా ధైర్యంతో అది ప్రతిజ్ఞ భంగం చేసేయి లేదా ధైర్యంతో. ఒక ఆడదాని ఇంకో 14 ఏళ్ళేగా నేను అడిగింది, నేనే శాశ్వతంగా అడగలేదుగా. నేను ఆడదానిలాగా ఏడుస్తున్నాను నువ్వు మూడుతో మాట్లాడిన ఒక ఆడదాని వల్ల ఏడ్చుట మొత్తుకొడితే తగదు. నువ్వు మగవాడు ఆడదానిలాగా ఏడుస్తాను అలా మొత్తుకుంటా ఏంటి? సత్య ప్రతిజ్ఞకు శరీరము భార్యాపుత్రులు. అది సత్య ప్రతిజ్ఞము అంటే సత్యమైన ప్రతిజ్ఞ అన్నమాట. ప్రతిజ్ఞ అంటే ఏదైనా వాగ్దానం. అది నిజంగా సత్యమైన ప్రతిజ్ఞ వాళ్ళకి ఏం చేస్తామంటే భార్య, వాడి శరీరము, భార్యాపుత్రులు, వాడి కొడుకులు, వాడి సంపదలు, వాడి సంపదలు, ఆస్తి, వాడి అన్ని గడ్డి పూజతో సమానంగా ఉండాలి చెప్పబడినాయి. సత్య ప్రతిజ్ఞ చేసినప్పుడు అవసరం అనుకోండి వాడి భార్యను వదిలేయాలి. మీరు సమయాచరణ చెప్పాను, యావజ్జీవం పురుహ కళత్రం వీలైతే గురువు గారికి ఇవ్వగలిగి ఉండాలి. అది నా గురువుల దిక్కు. నువ్వు ఏదైనా ఇవ్వగలిగి ఉండాలి. గురువుగారు అడిగాడా అనుకుందాం, అడిగితే వాడి మొత్తం ఆస్తిని వీడికి రాసిచ్చేసి ఆయా గురువు గారిని వెళ్ళొస్తాడు. అలా మరి ఈయన వంశంలో చేశారండి. ఇప్పుడు మన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇచ్చేయలేదు, మొత్తం రాజ్యం ఆయనకి రాజు చేశాడు, వెళ్ళిపోయాడు, అడవులకి వెళ్ళిపోయాడు. అది ఇది కొంచెం ఆఫ్ చేయండి.
దోహ ఒకటి చెప్పు. మరమ ఆన్ చేసావా? మరమ వచన మరమ వచన సునిరావు కహా कहू कछु दोषु ना तोरा लागेहु तो ही पिशाचा जिमी कालु कहावत मोरा कैकेयी पलिकिన కర్ణ కఠోరపు కఠోరములు చెవులకి చాలా కఠోరంగా ఉంది అటువంటి మాటలు. దశరథుడు నీకు తోచినట్లు మాట్లాడము, ఇందులో నీ దోషము లేదు. నా మృత్యువే పిశాచమై నిన్ను ఆవహించి నీ తోచినట్లు మాట్లాడుచున్నది అనేను. బహుశా నా మృత్యువే నీ రూపంలో వచ్చి నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీ దోషం లేదు. మాట్లాడేది కైక కాదు, నీలో నా మృత్యువే నీలో ప్రవేశించి ఇలా మాట్లాడిస్తుంది. టైం అయిపోయింది. సరే మనం స్టార్ట్ చేసాం. సరే శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ శివలింగాన్ని పెట్టమ్మా. మహాదేవ్ బయలుదేరావు నాన్న. చక్కెరగా నెయ్యి ఒకటి అన్నీ ఉన్నాయి. నెయ్యి కత్తెర కావాలి. అమ్మ రాంభట్ల మాస్టర్ బయలుదేరారమ్మా. నేను ఫోన్ చేశాను కామాక్షి.